ఆఫ్టర్ 1 to 1.5 year ఇంకా నొప్పి పెరుగుతుంది అన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయించారు. లాస్ట్ 3-4 years బ్యాక్ తీసిన స్కానే నా దగ్గరికి వచ్చినప్పుడు ఓపీకి వచ్చినప్పుడు అదే స్కాన్ చూపించారు. ఆ స్కాన్లో మనకి తెలుస్తూ ఉంది, కొంచెం డౌట్గా ఉంది. ఈ డౌట్ తెలిసిన వెంటనే మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఎంఆర్ఐ స్కాన్ తీద్దాము అని చెప్పాను. తీసినప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటి డౌటే మళ్ళీ వచ్చింది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ గురించి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. నార్మల్ రెగ్యులర్ డిస్క్ ప్రాబ్లము, నార్మల్ రెగ్యులర్ కాళ్ళు లాగడం ఇలాంటివి కాకుండా కొంచెం ఇన్డెప్త్గా ఎంఆర్ఐలో చూసి మనం తెలుసుకున్న ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి సుమారు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ గత 5 సంవత్సరాలుగా నడుము నొప్పి వస్తోంది. నడుము నుంచి కుడికాలంతా కూడా లాగుతోంది. అంటే నార్మల్ సయాటికా. చాలా మంది ఏమనుకుంటారు, నడుము నొప్పి నుంచి కాలంతా లాగుతుంది అనుకుంటే ఏదో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆ డిస్క్ జారి ఉంటుంది, నరాన్ని నొక్కుని ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయం. సో రెగ్యులర్ గా ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 year to 1.5 year మధ్యకాలం వరకు చిన్న చిన్న నొప్పులే ఉంటున్నాయి. కాబట్టి పెద్దగా ఏమీ ఎక్స్రేలు, ఎంఆర్ఐ కూడా ఏమీ తీయించుకోలేదు. అప్పుడప్పుడు మందులు వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే ఫైన్, అక్కడతో కొంచెం తగ్గుతూ ఉండేది, మళ్ళీ వస్తూ ఉండేది, మళ్ళీ మందులు వాడారు, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇలా జరిగింది. ఆఫ్టర్ 1 to 1.5 year ఇంకా నొప్పి పెరుగుతుంది అన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయించారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మనకి ఆ పాత స్కాన్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 years బ్యాక్ స్కాన్ నాకు ఫస్ట్ చూపించారు. ఆ స్కాన్ చూపించినప్పుడు అప్పటికి వాళ్ళకి అదే స్కాన్ ఉంది. లాస్ట్ 3-4 years బ్యాక్ తీసిన స్కానే నా దగ్గరికి వచ్చినప్పుడు ఓపీకి వచ్చినప్పుడు అదే స్కాన్ చూపించారు. ఆ స్కాన్లో మనకి అంతా కూడా డీటెయిల్గా తెలుస్తూ ఉంది, కొంచెం డౌట్గా ఉంది. సో ఈ డౌట్ తెలిసిన వెంటనే మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఎంఆర్ఐ స్కాన్ తీద్దాము అని చెప్పాను. తీసినప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటి డౌటే మళ్ళీ వచ్చింది నాకు. అండ్ ఇది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు, పాత స్కాన్ చూసినప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ అని నేను కూడా అనుకున్నాను. నాతో పాటే ఇంకొక 4-5 డాక్టర్లు అనుకున్నారు, రేడియాలజిస్టులు అనుకున్నారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నార్మల్ గానే కనిపించింది చాలా మటుకు, ఇంక్లూడింగ్ నాతో సహా నార్మల్ గానే అనిపించింది. బట్ రెండోసారి మళ్ళీ స్కాన్ తీసినప్పుడు ఆ డౌట్ కొంచెం అరైజ్ అయింది. కాబట్టి ఈసారి ఆ స్కాన్ తో పాటు కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అని ఉంటుంది. అంటే మనం ఎంఆర్ఐ ఎప్పుడైతే తీస్తామో తీసే ముందు ఇక్కడ లోపలికి ఒక ఇంజెక్షన్ లాంటిది ఇస్తాం, కాంట్రాస్ట్ డై అంటాం. అది అంతా కూడా ఎక్కడైతే ఆ లీజన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే, కణితల్లాగా ఉన్నాయి అనుకుంటే, ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నాయి అనుకుంటే ఆ డై అంతా కూడా వెళ్ళి అక్కడ చేరుతుంది. అది చేరిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అనేది మళ్ళీ చేస్తారు. సో ఆ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేది అడ్వైస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కాంట్రాస్ట్ ఎంఆర్ఐలో చాలా క్లియర్గా మనకి కంప్లీట్గా ఆ నరం లోపల L1 to L3 నరం లోపల ఆ కణిత అనేది చాలా క్లియర్గా ఉంది, చిన్నగా పెరుగుతోంది అని కూడా తెలిసింది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలి. దీని మోస్ట్ కామన్ రీజన్ ఒక చిన్న ట్యూమర్. ఇది ట్యూమర్ అని ఎంఆర్ఐలో ఆల్మోస్ట్ తెలుస్తోంది, బట్ దాని కన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు. సో ఆ ట్యూమర్ని మనం ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వెళ్ళే దారి కూడా చాలా క్లియర్గా అనిపించింది. ఇంకా ట్యూమర్ ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని. అంటే లోపల సర్జరీ చేసి ఆ నరాన్ని ఓపెన్ చేసి ఆ నరం లోపల ఉన్న ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని తీసి నరాన్ని మళ్ళీ నీట్గా కుట్టుకుని ఆ ట్యూమర్ని బయాప్సీ అనే టెస్ట్కి పంపిస్తూ ఉంటాం. సో ఇది జరుగుతుంది, ఇది చేయాల్సిన ప్రొసీజర్ ఇది అని చెప్పాను. అండ్ దానికి ఉన్న రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్గా. ఒక 1 to 2% పట్టు తగ్గే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది, అది లేకపోలేదు అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది చేసిన తర్వాత సర్జరీకి వాళ్ళు ట్రస్ట్గా నన్ను నమ్మి రావడం జరిగింది. ఎందుకంటే ఆ డయాగ్నోసిస్ చేయడానికి 4 years టైం లైన్లో అది చేయలేకపోయాము. ఇప్పుడు డయాగ్నోస్ చేసాము. సో ఇంకా ట్రీట్మెంట్ కూడా చేయాలి అనే ఒక నమ్మకంతో వచ్చారు. సర్జరీ ఆల్మోస్ట్ 5 to 6 hours టైం పట్టింది. సర్జరీ చేసాము. లోపల ఉన్న ట్యూమర్ అంతా కూడా ఎక్సైజ్ చేసి తీసేసాము. తీసి దాన్ని టెస్ట్కి పంపించాము. అండ్ నరాన్ని అంతా క్లీన్గా కుట్టుకున్నాము. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆవిడకి ఆ కుడికాలు వచ్చే నొప్పి తగ్గిపోయింది. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పట్టు కూడా తగ్గకుండా క్లీన్గా నీట్గా ఇప్పుడు నడవగలుగుతున్నారు, నీట్గా ఉంటున్నారు. అంతా హ్యాపీగా జరిగింది. సో నౌ షీ ఈస్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు ఆ కంప్లైంట్స్ ఏమీ లేవు కాబట్టి. బట్ అల్టిమేట్లీ ఇది నేను ఎందుకు చేస్తున్నాను అంటే, కొన్నిసార్లు ఎంఆర్ఐలో మనకి నార్మల్ నడుము నొప్పి, కాలు నొప్పి, డిస్క్ సమస్య అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్నా సరే అప్పుడప్పుడు 100లో 1-2కి అది అయి ఉండకపోవచ్చు. ఇంకా
ఇంకా ఇన్డెప్త్గా మనం దాన్ని డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చూసిన దాని వల్లే ఈ రోజు ఆ ట్యూమర్ అనేది బయటపడింది, దానికి కరెక్ట్గా ట్రీట్ చేయగలిగాము, అండ్ ఇప్పుడు ఆ నొప్పి నుంచి బయటికి తీసుకురాగలిగాము, అండ్ మళ్ళీ అది పెరగకుండా ఆపగలుగుతున్నాం. అండ్ లక్కీలీ ఆ ట్యూమర్ కూడా ఇప్పుడు ఏమొచ్చింది ఆవిడది అంటే అది ఒక న్యూరోజెనిక్ ట్యూమర్, శ్వానోమా, అంటే పెద్దగా మళ్ళీ పెరగదు, వెరీ రికరెన్స్ రేట్లు వెరీ లెస్, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, అంటే మ్యాలిగ్నెంట్ కాదు, ఇది ఒక క్యాన్సర్ లాగా కాదు అనేది వచ్చింది. దానివల్ల వెరీ వెరీ హ్యాపీ, అందరం హ్యాపీ, అండ్ పేషెంట్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. సో చెప్పాలనుకుంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి తీసిన తర్వాత కూడా కొన్ని డౌట్లు ఏమన్నా ఉంటే గనక రిపీట్ ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. అందులో కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా చేయించాల్సిన అవసరం కొంతమందిలో పడుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అలాంటివి ఏమన్నా మీకు ఎదురైతే డెఫినెట్గా మీ దగ్గర ఉన్న స్పైన్ స్పెషలిస్ట్ని డెఫినెట్గా కలవమనే చెప్తాను. థ్యాంక్ యూ.